గుడ్ మార్నింగ్. ఇంకా ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసం క్యారేజ్ తీసుకొస్తుంది కదా! తనకి నచ్చిన వంటలే చేసుకొని తీసుకొస్తుంది. ఆ అబ్బాయి చాలా ఇష్టంగా తింటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం, ఆ అబ్బాయి నాన్ వెజ్ ఫ్యాన్ కాదు కదా, వెజిటేరియన్ కదా, ఈ అమ్మాయి ప్యూర్ వెజిటేరియన్ కాదు కదా, నాన్ వెజ్ కదా, అలా ఎలా తింటున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. బట్ సీరియస్లీ ఆ అమ్మాయి ఎంత బాగా చేస్తుందంటే ఆ అబ్బాయికి చాలా నచ్చుతుంది. ఆ అమ్మాయి చేసే వంటలు ఆ అబ్బాయి చచ్చిపోతున్నాడు, అంత ఇష్టంగా తింటున్నాడు అనమాట. అమ్మాయి వాళ్ళ ఇంట్లో డౌట్స్ వస్తున్నాయి, ఏంటి ఈ అమ్మాయి ఇలా చేయదు కదా, వంటలు చేస్తుంది ఊరికే, కొత్తగా నిన్ను తీసుకెళ్తుంది, ఎవరి కోసం తీసుకెళ్తుంది, ఎవరి కోసం చేస్తుంది అనే డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయిని అయితే అడుగుతున్నారు. బట్ ఈ అమ్మాయి అవేం పట్టించుకోవట్లేదు, తన కోసం చేసి అయితే ప్రేమగా తీసుకెళ్తుంది. ఆ అబ్బాయి కూడా సేమ్ చాలా ఇష్టంగా తింటున్నాడు. తనకి ఏం కావాలో, రేపు ఏం చేయాలో ముందు రోజే చెప్పి, ఇలా చేయి బుజ్జి అని చెప్పేసి అని తనతో షేర్ చేసుకొని, తనతో చెప్పించుకొని, అవేం కావాలో తెప్పించుకొని మరి తింటున్నాడు అనమాట. అంత ఇష్టంగా తినడం అంటే తను ఏదో చేయగానే తినడం కాదు, తను చేసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయి తినాలి. ఆ అమ్మాయి తిన్న తర్వాతనే ఆ అబ్బాయి తినేది. ఒక్కవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందనుకో, ఆ అమ్మాయి తినలేదనుకో, ఆ అబ్బాయి కూడా తినకపోయేదనమాట. ఆ అమ్మాయి తినేసి తను తిన్న తర్వాత తను లేచాక తన క్యారేజ్లోనే ఆ అబ్బాయి తినేది. ఐ మీన్ ఆ అమ్మాయి తిన్న ఎంగిల్ క్యారేజ్లోనే ఆ అబ్బాయి తినేదనమాట. అంత ప్రేమగా, అసలు ఎంత హానెస్ట్గా చెప్తున్నా, చాలా ట్రూ లవ్ స్టోరీ కదా. సీరియస్లీ చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ